ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సత్యధనము 6వ అధ్యాయము. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనుగ్రామము గలదు. అచ్చట ధనికుడు మహమ్మదియా అనొకడుండెను. అతని పేరు చాంద్ పటేల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినాను, దాని అంత దొరుకుకుండెను. అతడు నిరాశ చెంది భుజము పైన జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళ నడిచిన పిమ్మటనొక మామిడి చెట్లు వద్దకు వచ్చెను. దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపైన టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సకట పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పటేల్ చూసి అతనిని పిలిచి చిలుము త్రాగమని కొండ తడపు విశ్రాంతి తీసుకోమనేను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకుని గుర్రములదనియు చాంద్ పటేల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదుకమని ఫకీర్ చెప్పాను. అతడచట పోయి గడ్డి మెయ్యుచున్న గుర్రమును చూసి మిల్కి ఐశ్వర్యపడేను. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాడనియు గొప్ప హౌలియ సిద్ధ పురుషుడు అయినా ఉండవచ్చుననియు అనుకునేను. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చాను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ సకటాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చేను. మరలా అక్కడే సకటతో నేలపై మొదలుగా నీరు వచ్చేను. ఫకీర్ చాప్చిన గుడ్డ ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తనను పిలిచి తరువాత చాంద్ పటేల్కు అందించెను. ఇదంతయు చూసి చాంద్ పటేల్ ఐశ్వర్యచకితుడయ్యేను. ఫకీర్ను తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పటేల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పటేల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పటేల్ గ్రామమునకు మానసాబ్ అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లికి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన స్నానములన్నీ చేసిన పటేల్ షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరెను. ఎట్టి చికాకు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీర్ మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమభవతు. ధన్యవాదములు.